Good evening. We'll go through the current affairs today quickly. Which railway station renamed as Benares? ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. మాండువాది అనే రైల్వే స్టేషన్ ఇది. దీనికి మళ్ళీ తిరిగి బెనారస్ అనే పేరుని నార్త్ ఈస్టర్న్ రైల్వే రీజన్ వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ సైన్ బోర్డ్స్ జనరల్గా రైల్వే సైన్ బోర్డ్స్ హిందీ ఇంగ్లీష్తో పాటుగా ఏ రాష్ట్రంలో అయితే ఆ స్టేషన్ ఉందో ఆ రాష్ట్రంలో సెకండ్ లాంగ్వేజ్గా ఉన్నటువంటి భాషలో రాయడం అనేది ఆనవాయితీ. అయితే ప్రస్తుతము ఏదైతే మాండువాది అనేది బనారస్ కింద మార్పు చెందిందో ఆ నేమ్ బోర్డు మాత్రం 4 భాషల్లో రాయడం జరిగింది. హిందీ, సంస్కృతము, ఇంగ్లీషు మరియు ఉర్దూ. ఇది ఎందుకు రాస్తున్నారు అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం మొట్టమొదటిసారిగా 2010లో సంస్కృతాన్ని తన సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్గా మార్చుకుంది. సో సాంస్క్రిట్ని ఇండియాలో ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడైతే రైల్వే సైన్ బోర్డ్స్ అన్నీ ఉర్దూలో రాయబడ్డాయో వాటన్నింటినీ తిరిగి మళ్ళీ సంస్కృతంలో రాస్తున్నారు. అయితే బెనారస్ ఉన్నది ఉత్తరప్రదేశ్లో, బట్ నాట్ ఇన్ ఉత్తరాఖండ్. కానీ ఉర్దూలో ఉన్న ప్రతి వర్డ్ని సాంస్క్రిట్లో రాయడం జరుగుతోంది కాబట్టి ప్రస్తుతం ఈ సైన్ బోర్డు 4 భాషల్లో ఉంది. ఈ స్టేషన్కి పేరు మార్చాలి అనే ప్రతిపాదన 2019లో అప్పుడు అక్కడ ఉన్నటువంటి రైల్వే మినిస్టర్ గారు, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్కి గవర్నర్గా ఉన్నటువంటి మనోజ్ సింగ్ గారు ప్రతిపాదించారు. 64 సంవత్సరాల తర్వాత రైల్వే మ్యాప్లో బెనారస్ అనే పదం మళ్ళీ కనపడడం జరుగుతోంది. విచ్ కంట్రీ అన్వెయిల్స్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్ ఫార్మ్స్? సో ఏ దేశము అతిపెద్దదైనటువంటి ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్ ఫార్మ్స్ అంటే ఫీల్డ్స్ అనమాట ఎక్కడ లాంచ్ చేస్తోంది అంటే ఇట్ ఈస్ సింగపూర్. సింగపూర్ అన్వెయిల్డ్ది వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్ ఫార్మ్స్ని లాంచ్ చేసింది. గోల్ ఏంటి అంటే తన యొక్క సోలార్ ఎనర్జీ ఇప్పుడు ఎంతైతే ఉత్పత్తి చేస్తున్నారో దాన్ని 4 రెట్లకి పెంచుకోవాలి. 2025 నాటికి క్వాడ్రాప్లింగ్ ఇట్స్ ఎనర్జీ ప్రొడక్షన్ కెపాసిటీ. అందుకోసమని ఈ ఫామ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది పశ్చిమ సింగపూర్లో ఉన్నటువంటి ఒక రిజర్వాయర్ పైన దీన్ని ఏర్పాటు చేశారు. 60 మెగావాట్ల పీక్ సోలార్ ఫోటో వోల్టాయిక్. సో ఎంత జనరేట్ చేస్తుంది అంటే 60 మెగావాట్ల వరకు జనరేట్ చేస్తుంది సోలార్ ఎనర్జీ. దిస్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై సెంబ్కార్ప్ ఇండస్ట్రీస్ వాళ్ళు చేశారు. సో ఎంత ఏరియాని ఇది ఆక్యుపై చేసింది అంటే దాదాపుగా ఫుట్బాల్ గ్రౌండ్స్ 45 ఫుట్బాల్ ఫీల్డ్స్ ఎంతైతే వైశాల్యం ఉంటాయో అంత ఏరియాలో ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్ ఫామ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. దాదాపుగా 1,22,000 సోలార్ ప్యానెల్స్ అంటే 1,22,000 సోలార్ ప్యానెల్స్ 45 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నటి వాటి నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే 2025 నాటికి తన సోలార్ ఎనర్జీని ఎందుకు 4 రెట్లు సింగపూర్ పెంచుకోవాలనుకుంటుంది అంటే తన యొక్క కార్బన్ ఎమిషన్ని 32 కిలోటన్నుల మేర ప్రతి సంవత్సరం తగ్గించుకోవడం అనేది టార్గెట్. క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవాలి కాబట్టి కార్బన్ ఎమిషన్ని 32 కిలోటన్నులు తగ్గించాలి. ఎంత అంటే అది దట్ ఈజ్ ఈక్వల్ టు దాదాపుగా 7,000 కార్లు రోడ్డు మీద తిరిగితే ఎంతైతే కార్బన్ ఎమిషన్ రిలీజ్ అవుతుందో దట్ ఈజ్ ఈక్వల్ టు 32 కిలోటన్స్. హూ విల్ రిప్రజెంట్ ఇండియా ఇన్ ఏఎఫ్సి విమెన్స్ క్లబ్ ఛాంపియన్షిప్? సో ఏఎఫ్సి విమెన్స్ క్లబ్ ఛాంపియన్షిప్ ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి విమెన్స్ క్లబ్ ఛాంపియన్షిప్లో మన ఇండియా నుంచి ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ నామినేటెడ్ గోకులం కేరళ ఎఫ్సి. కేరళకి చెందినటువంటి గోకులం కేరళ ఫుట్బాల్ వాళ్ళని ఇండియా తరఫున ఏఎఫ్సి క్లబ్ ఛాంపియన్షిప్ 2021లో ఆడేందుకు నామినేట్ చేయడం జరిగింది. ఈ గోకులం కేరళ వాళ్ళకి ఈ అవకాశం ఎలా వచ్చింది అంటే వాళ్ళు 2019-20లో జరిగినటువంటి ఇండియన్ విమెన్స్ లీగ్లో వాళ్ళు విన్నర్గా నిలిచారు. ఎవరిని డిఫీట్ చేసి విన్నర్గా నిలిచారు అంటే క్రిఫ్షా ఎఫ్సి అనేటటువంటి వారిని ఓడించి విన్నర్గా నిలవడం వల్ల దే గాట్ ది ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ ఏఎఫ్సి విమెన్స్ క్లబ్ ఛాంపియన్షిప్. ఈ ఏఎఫ్సి ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ అంటే ఏంటి అంటే ఫిఫా అనే దానిలో ఉన్నటువంటి ఫుట్బాల్ ఇంటర్నేషనల్, ఇట్ ఈస్ ఫుట్బాల్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్, దానిలో ఉన్నటువంటి 6 కాన్ఫెడరేషన్స్లో ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ అనేది ఒకటి. ఇది గవర్నింగ్ బాడీగా యాక్ట్ చేస్తాయి. ఇది 1954లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఏఎఫ్సి ఈజ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ కౌలాలంపూర్, మలేషియా. దాదాపుగా దీనిలో
47 మెంబర్ అసోసియేషన్లు భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. సిపి గ్రామ్స్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ సిపి గ్రామ్స్ అనేది యాక్రోనిమ్. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. కేంద్ర ప్రభుత్వం వారు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు లాంచ్ చేశారు. ఇప్పుడు కొత్తగా సిపి గ్రామ్స్లో ఉన్నటువంటి ఫీచర్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ని దీనిలో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఇలాంటి గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని చేసేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే కంప్లైంట్ ఫస్ట్ టైం వచ్చిందా, రిపీటెడ్గా వస్తుందా, లేదా స్పామా అనేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐడెంటిఫై చేస్తుంది. అలాగే కేటగారికల్గా సెర్చ్ మెథడ్స్ని కూడా ఈజీగా మనం చేయగలుగుతాం విత్ ద హెల్ప్ ఆఫ్ సిపి గ్రామ్స్. హూ టేక్స్ ఓవర్ ముంబై ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్? ముంబై ఎయిర్పోర్ట్ని మేనేజ్ చేయడాన్ని ఏ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు? అదానీ గ్రూప్ లెడ్ బై గౌతమ్ అదానీ కంప్లీటెడ్ ద టేక్ ఓవర్ ఆఫ్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రమ్ ది జీవీకే గ్రూప్. ఇప్పటి వరకు ఉన్నటువంటి జీవీకే గ్రూప్ నుంచి అదానీ గ్రూప్ టేక్ ఓవర్ చేసింది. దీంతో ఇప్పటికీ ఆ అదానీ గ్రూప్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్న ఎయిర్పోర్ట్స్ ఆల్రెడీ ఒక 6 ఉన్నాయి. ఏమేంటివి అవి? అహ్మదాబాదు, లక్నో, మంగళూరు ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నారు. ఇంకొక 3 చోట్ల సెటప్ జరుగుతోంది. గువాహతి, తిరువనంతపురం అండ్ జైపూర్లో కంప్లీట్ అవ్వాలి టేక్ ఓవర్ ప్రాసెస్. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ నవీ ముంబైని కూడా చేర్చుకున్నారు. 2024 నాటికి ఈ నవీ ముంబై ఎయిర్పోర్ట్ ఆపరేషనలైజ్ అవుతుంది. విచ్ ఈస్ ద ఫస్ట్ గల్ఫ్ నేషన్ టు ఓపెన్ ఎంబసీ ఇన్ ఇజ్రాయెల్? ఇజ్రాయెల్లో తమ దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి గల్ఫ్ దేశం ఏది? అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఫస్ట్ గల్ఫ్ నేషన్ టు ఓపెన్ ఎంబసీ ఇన్ ఇజ్రాయెల్. ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే టెల్ అవీవ్ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్లో లొకేట్ అయ్యింది ఈ ఎంబసీ. ఈ సెరమనీకి అటెండ్ అయిన వారు ఎవరు అంటే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇసాక్ హెర్జాగ్ అటెండ్ అయ్యారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి. కరెన్సీ వచ్చి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హం. ప్రెసిడెంట్ ఆఫ్ యుఏఈ వచ్చి ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి నఫ్తాలి బెన్నెట్. హూ బికమ్స్ ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్ టు స్కోర్ 14 వన్డే ఇంటర్నేషనల్ సెంచరీస్? సో 14 వన్డే ఇంటర్నేషనల్ సెంచరీస్ చాలామంది సాధించారు, కానీ అతి తక్కువ ఇన్నింగ్స్లో ఎవరు సాధించారు? ఫాస్టెస్ట్ అంటే ఇక్కడ అర్థం తక్కువ ఇన్నింగ్స్లో ఎవరు సాధించారు అని. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్. ఇతను వరల్డ్ రికార్డ్స్ని ఇప్పటి వరకు ఉన్న వాటిని తిరగరాశాడు. తను ఎక్కడ సాధించాడు ఈ 14 వన్డే ఇంటర్నేషనల్ సెంచరీస్ అంటే ఇంగ్లాండ్తో పోటీ పడిన సందర్భంలో 3rd వన్డే ఇంటర్నేషనల్ అట్ ఎడ్జ్బాస్టన్లో జరిగినటువంటి 3rd వన్డే ఇంటర్నేషనల్లో ఈ ఈవెంట్ని అతను సాధించగలిగాడు. ఇతను 14 వన్డే ఇంటర్నేషనల్స్ని సాధించడంలో ఎవరెవరిని అధిగమించాడు అంటే హషీమ్ అమ్లా, విరాట్ కోహ్లీ అండ్ డేవిడ్ వార్నర్ని అధిగమించాడు. ఇతను 14 వన్డే ఇంటర్నేషనల్ సెంచరీస్ని కేవలం 81 ఇన్నింగ్స్లోనే ఇతను సాధించాడు. అదే సౌత్ ఆఫ్రికా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయినటువంటి ఆమ్లా 84 ఇన్నింగ్స్లో ఆ ఘనత సాధించాడు. డేవిడ్ వార్నర్ అయితే 98 ఇన్నింగ్స్, అదే విరాట్ కోహ్లీ అయితే 103 ఇన్నింగ్స్లో 14 వన్డే ఇంటర్నేషనల్ సాధించారు. వేర్ ఈజ్ వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్? ప్రపంచంలోనే మొట్టమొదటిదైనటువంటి చిన్న మాడ్యులర్ రియాక్టర్ ఎక్కడ తయారు చేయబడింది? చైనా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు డెవలప్ వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ మాడ్యులర్ స్మాల్ రియాక్టర్. ఇది న్యూక్లియర్ పవర్ని జనరేట్ చేసేటటువంటి చిన్న రియాక్టర్. దాని పేరు లింగ్లాంగ్ 1. ఎక్కడ తయారైంది అంటే చాంగ్జియాంగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ హైనాన్ ప్రావిన్స్. హైనాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి చాంగ్జియాంగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఈ చిన్న మాడ్యులర్ రియాక్టర్ని చేశారు. దాని పేరు లింగ్లాంగ్ 1. దీనికి టెక్నాలజీని అందించిన వారు ఎవరు అంటే చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్ వాళ్ళు అందించారు టెక్నాలజీని. ఇది దాదాపుగా 125 మెగావాట్ ఎలక్ట్రిక్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్. ఇది ఇట్ కెన్ జనరేట్ ఏ పవర్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 125 మెగావాట్స్. ఈ రియాక్టర్ ఎలాంటి రియాక్టర్ అంటే ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్. అంటే న్యూక్లియర్ రియాక్టర్స్లో మాడ్యులేటర్గాను కూలెంట్గాను వాడుకునేది
ప్రెషరైజ్డ్ వాటర్ లేదా డ్యూటీరియం ఆక్సైడ్ D2O అంటాం. అందువల్ల ఆ మాడ్యులేటర్ని ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ అని అన్నారు. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది, అర్బన్ హీటింగ్కి పనికొస్తుంది, అర్బన్ కూలింగ్కి పనికొస్తుంది, ఇండస్ట్రియల్ స్టీమ్ ప్రొడక్షను, సీ వాటర్ డీసాలినేషన్, సముద్రపు నీరులో ఉన్నటువంటి లవణీయతని తగ్గించి మంచినీరుగా మార్చడానికి కూడా ఈ మాడ్యులర్ రియాక్టర్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్ వాళ్ళు ఈ డెవలప్మెంట్ ఆఫ్ లింగ్లాంగ్ 1 ఎప్పుడు మొదలుపెట్టారు అంటే 2010లో మొదలుపెట్టారు. 2016కి సేఫ్టీ అసెస్మెంట్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఎవరు కంప్లీట్ చేశారు సేఫ్టీ అసెస్మెంట్ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వారితోటి అసెస్మెంట్ కంప్లీట్ చేయబడినటువంటి మొట్టమొదటి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ లింగ్లాంగ్ 1 మాత్రమే. ఈ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ డిజైన్ కంప్లీట్ అయింది ఎప్పుడు అంటే 2014లో కంప్లీట్ అయింది. చైనా తన 12వ పంచవర్ష ప్రణాళికలో ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ని ఒక కీ ప్రాజెక్ట్, ముఖ్యమైన ప్రాజెక్ట్ కింద దీన్ని గుర్తించడం జరిగింది. దీనిలో దాదాపుగా 57 ఫ్యూయల్ అసెంబ్లీస్ ఉంటాయి, అలాగే ఇంటిగ్రల్ స్టీమ్ జనరేటర్స్ కూడా ఉంటాయి. విచ్ స్టేట్ అన్వైల్స్ బైక్ ట్యాక్సీ స్కీమ్ ఫర్ స్టేట్? బైక్స్నే ట్యాక్సీలుగా స్కీమ్ని లాంచ్ చేసినటువంటి రాష్ట్రం ఏది? కర్ణాటక. చీఫ్ మినిస్టర్ బిఎస్ యడ్యూరప్ప అన్వైల్డ్ది కర్ణాటక ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ స్కీమ్ 2021. కర్ణాటక రాష్ట్రంలో బైక్స్నే ట్యాక్సీలుగా వాడేటటువంటి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎందుకు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తులకి ఉపాధి, సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని వాళ్ళు కల్పించాలి. అలాగే రైల్వే స్టేషను, బస్ స్టేషను, ఎయిర్పోర్ట్స్కి వెళ్ళాల్సినటువంటి ట్రాన్సిట్ టైం తగ్గించాలి. అందువల్ల ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఏ వెహికల్స్ అయితే ఈ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటాయో ఆ వెహికల్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ కేటగిరీ కిందే రిజిస్ట్రేషన్ అవుతాయి. వాటికి కొన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. లైక్ ఏంటి, పర్మిట్స్ కానీ, ట్యాక్స్, ఫైనాన్షియల్ బెనిఫిట్స్, ఇలాంటి వాటికి ఎగ్జంప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్కీమ్ వల్ల ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, ఈకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటు, ఫ్యూయల్ కన్జర్వేషను, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా స్ట్రెంథన్ అవ్వడానికే ఈ స్కీమ్ ఉద్దేశించబడింది. మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలి అంటే 10 కిలోమీటర్ ఉండాలి. డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ ఫర్ ఎ ట్రిప్ ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 10 కిలోమీటర్. ఈ స్కీమ్లో మ్యాక్సిమం డిస్టెన్స్ ఈజ్ 10 కిలోమీటర్. ఇందులో ఎవరెవరు రిజిస్టర్ చేసుకోవచ్చు? వెహికల్స్ ఉన్నటువంటి వ్యక్తులు నమోదు చేసుకోవచ్చు, భాగస్వామ్యం ఉన్న సంస్థలు నమోదు చేసుకోవచ్చు, అలాగే కంపెనీస్ కూడా ఈ స్కీమ్ కింద రిజిస్టర్ అవ్వచ్చు. వేర్ ఈజ్ రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్? రుద్రాక్ష్ అని పిలువబడేటటువంటి కన్వెన్షన్ సెంటర్ ఎక్కడుంది అంటే వారణాసి, ఉత్తరప్రదేశ్లో ఉంది. దీనిని ఇనాగరేట్ చేసిన వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇది ఎందుకు ఉద్దేశించబడింది ఈ కన్వెన్షన్ సెంటర్ అంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్. ఇది అంతర్జాతీయ సదస్సులు నిర్వహించుకోవడానికి ఈ సెంటర్లో 108 రుద్రాక్షలు ఉన్నాయి. అలాగే తన యొక్క రూఫ్ కూడా శివలింగం ఆకారంలో ఉంటుంది. ఇది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా సహాయంతో కన్స్ట్రక్షన్ పూర్తి చేయడం జరిగింది. వేర్ ఈస్ క్యాట్స్ బీయింగ్ సెటప్? అసలు క్యాట్స్ అంటే ఏంటి అంటే సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్. దీనిని ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి నోయిడాలో ఏర్పాటు చేశారు. ఎవరెవరు దీన్ని కలిసి ఏర్పాటు చేశారు అంటే ఇట్ ఈస్ అ జాయింట్ వెంచర్ ఇండియన్ అకాడమీ ఆఫ్ హైవే ఇంజనీర్స్, అలాగే యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ఆస్ట్రేలియా. ఇండియన్ అకాడమీ ఆఫ్ హైవే ఇంజనీర్స్, న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా కలిపి ఏర్పాటు చేసినటువంటి సెంటరే సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ సిస్టమ్స్. సో ఇది ఎందుకు అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎందుకు అంటే ఇండస్ట్రీస్ని, స్టార్టప్స్ని ఆస్ట్రేలియాలోను ఇండియాలోను ఎంకరేజ్ చేయడానికి. ఏ రంగంలో కావాలి ఇండస్ట్రీస్, స్టార్టప్స్ అంటే ట్రాన్స్పోర్ట్ రంగంలో వచ్చేటటువంటి వాటిని ఎంకరేజ్ చేయడానికి, అలాగే వాళ్ళ ద్వారా ఇన్నోవేషను, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఉద్దేశించినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్ వాళ్ళు స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అండ్ మోడలింగ్ అనే దాని మీద కూడా ఒక కోర్స్ కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రాంలో. హౌ మెనీ న్యూ రూట్స్ లాంచ్ టు బూస్ట్ రీజనల్ ఏరియల్ కనెక్టివిటీ?
కొత్తగా ఉడాన్ స్కీమ్ మనందరికీ తెలుసు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే ప్రతి వ్యక్తికి కూడా విమానయానం అందుబాటులోకి తీసుకురావాలి అనేది ఉడాన్ ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగానే ఈ డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో కొన్ని కొత్త రూట్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి ఏంటో చూద్దాం. సో కొత్తగా యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ ఎవరు అంటే జ్యోతిరాదిత్య సింధియా. ఈయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారితోనూ, అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ మార్చులైనటువంటి నరేంద్ర సింగ్ తోమర్తో కలిసి కొత్తగా ఒక 8 రూట్స్కి ఇనాగరేషన్ చేశారు. ఈ 8 రూట్స్లో ఎవరు ఆపరేట్ చేస్తారు అంటే స్పైస్ జెట్ వాళ్ళు ఆపరేషన్స్ మొదలు పెడతారు. ఆ 8 రూట్లు ఏంటవి? గ్వాలియర్ టు ముంబై, ముంబై టు గ్వాలియర్ బ్యాక్, అలాగే గ్వాలియర్ టు పూణే, పూణే టు గ్వాలియర్, జబల్పూర్ టు సూరత్ అండ్ సూరత్ టు జబల్పూర్, అహ్మదాబాద్, గ్వాలియర్ అండ్ అహ్మదాబాద్. ఈ 8 రూట్స్లోనూ కూడా స్పైస్ జెట్ వాళ్ళ ఆపరేషన్స్ మొదలు పెడతారు. సో మధ్యప్రదేశ్లో మొట్టమొదటిగా ఉడాన్ అనే స్కీమ్ కింద ఏదైనా రూట్ ఐడెంటిఫై అయ్యింది అంటే దట్ ఈస్ గ్వాలియర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఎయిర్పోర్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఆ గ్వాలియర్ ఎయిర్పోర్టే మొట్టమొదటిగా ఉడాన్ రూట్లో కనెక్ట్ అయినటువంటిది. ఇప్పటి వరకు ఉడాన్ స్కీమ్ కింద దాదాపుగా దేశంలో 359 మార్గాలు, 59 ఎయిర్పోర్ట్లు, ఒక 5 హెలికాప్టర్లు, 2 వాటర్ ఏరోడ్రోమ్స్ కూడా ఉడాన్ స్కీమ్ కింద ఆపరేషన్స్లో నడుపుతున్నాయి. వాట్ ఈజ్ కిసాన్ సారథి? కిసాన్ సారథి అంటే ఏంటి? మనందరికీ తెలుసు, దేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఈజ్ ఏ ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చరల్ యాక్టివిటీ. ఈ సంస్థ తన 93వ ఫౌండేషన్ డేని జరుపుకుంటూ ఆ సందర్భంగా లాంచ్ చేసినటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామే కిసాన్ సారథి. ఇది ఏంటి అంటే సరైన సమాచారము సరైన సమయంలో రైతుకి తన సొంత భాషలో అందించేటటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ ఐకార్ ఏం చేసిందంటే ఈ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడంతో పాటుగా తన 93వ వ్యవస్థాపక దినోత్సవంలో ఒక 16 అవార్డ్స్ని 4 రంగాల్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 4 రంగాలు ఏంటి అంటే నేషనల్ అవార్డ్ ఫర్ అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ ఫర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్కి అవార్డునిచ్చారు. అలాగే రీసెర్చర్స్కి ఇంకొక వర్గం ఏంటంటే అగ్రికల్చరల్ రీసెర్చర్స్ అనేది 2nd కేటగిరీ, అగ్రికల్చరల్ టెక్నాలజీస్ అనేది 3rd కేటగిరీ, అలాగే ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ బై ఫార్మర్స్ అనేది 4th కేటగిరీ. తన 93rd ఫౌండేషన్ డేకి ఇచ్చినటువంటి అవార్డ్ కేటగిరీస్ అవి. మొత్తం ఎన్ని ఇచ్చారు అంటే 4 ఐకార్ ఇన్స్టిట్యూట్స్కి, ఒక ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్కి, 4 కృషి విజ్ఞాన్ కేంద్రాసు, 39 శాస్త్రవేత్తలు, 11 మంది రైతులకి వీళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది. వాట్ విల్ బి న్యూ ఫీచర్స్ ఆఫ్ ఉమంగ్? ఈ ఉమంగ్ అనేది ఒక మొబైల్ యాప్, మనకి తెలుసు. ఇది ఇప్పుడు కొత్తగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్ళు ఈ ఉమంగ్ యాప్ని మ్యాప్ మై ఇండియా అనే యాప్ తోటి టైఅప్ కోసం MOUకి ఎంటర్ అవుతున్నారు. సో మ్యాప్ మై ఇండియా అనే దాన్ని ఉమంగ్కి ట్యాగ్ చేయడం వల్ల రాబోయే బెనిఫిట్స్ ఏంటి అంటే ఎప్పుడైతే మ్యాప్ మై ఇండియా అండ్ ఉమంగ్ లింక్ అవుతాయో క్రింది సర్వీసెస్ని మనకు ఆఫర్ చేస్తుంది. ESIC, ఎక్కడ నియరెస్ట్ ESI సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, హాస్పిటల్స్, డిస్పెన్సరీస్ ఎక్కడున్నాయి అనేది మన నావిగేషన్ మ్యాప్లో మొబైల్లో చూపిస్తుంది. అలాగే ఇండియన్ ఆయిల్ దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ గ్యాస్ స్టేషన్స్ కానీ ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్స్ కూడా చూపిస్తుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి టోల్ ప్లాజాలు దగ్గరలో ఎక్కడున్నాయి, ఎంత టోల్ రేట్ మనము చెల్లించాలి అనే ఇన్ఫర్మేషన్ని కూడా ఈ ఉమంగ్ యాప్ మొబైల్లో మనకి తెలియజేస్తుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విల్ గివ్ యూ ది నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఆన్ ది మ్యాప్ని కూడా చూపిస్తుంది. అలాగే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన రోడ్డుకి సంబంధించి డ్యామేజ్డ్ రోడ్స్ ఏదైనా ఉంటే కనుక కంప్లైంట్స్ ఫైల్ చేయడానికి కూడా బై సెలెక్టింగ్ ద రోడ్ ఆన్ మ్యాప్ మై ఇండియా ప్లాట్ఫామ్లో మీరు ఆ రోడ్డుని సెలెక్ట్ చేసుకుని యూ కెన్ లాంచ్ ఏ కంప్లైంట్. ఇవి రాబోయేటటువంటి కొత్త ఫీచర్లు. ESIC, ఇండియన్ ఆయిల్, NHAI, NCRB అండ్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అనేవి ఇక ముందు నుంచి మనకి రాబోయేవి. అయితే ఇది ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ ఉమంగ్కి కొన్ని ఆన్లైన్ సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేస్తోంది. అవేంటివి అంటే మేరా రేషన్, దగ్గరలో ఉన్నటువంటి ఫెయిర్ ప్రైస్ షాప్ ఎక్కడుంది అనేది ఆల్రెడీ మనకి ఉమంగ్లో తెలుస్తుంది. ఈనామ్, మండీ నియర్ మీ, నా దగ్గరలో ఉన్నటువంటి మండీ ఏముంది. దామిని లైట్నింగ్ అలర్ట్స్, ఈ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఎక్కడైనా పిడుగులు పడ్డాయా అనేటటువంటి అలర్ట్ మెసేజ్ని కూడా ఈ ఉమంగ్ యాప్ ఆల్రెడీ మనకి అందిస్తోంది.
వాట్ ఆర్ డ్రాఫ్ట్ డ్రోన్ రూల్స్ 2021? జమ్మూ కాశ్మీర్లో డ్రోన్ తోటి దాడులు జరిగిన తర్వాత ఈ డ్రోన్స్ ఫ్లై చేయడం కోసం అని చెప్పి ఒక డ్రాఫ్ట్ ముసాయిదా రూల్స్ని తయారు చేసి దాని మీద పబ్లిక్ ఒపీనియన్కి కన్సల్టేషన్కి పెట్టడం జరిగింది. ఇది ఇంతకు ముందు ఉన్నటువంటి యుఏఎస్ రూల్స్, అన్ఆర్మ్డ్ స్పేస్ క్రాఫ్ట్, యుఏఎస్ అంటే అన్ఆర్మ్డ్ స్పేస్ క్రాఫ్ట్ రూల్స్ 2021, వాటిని రీప్లేస్ చేస్తాయి ఇప్పుడు రాబోయేటటువంటి రూల్స్ అనేవి. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఏంటి అంటే డిజిటల్ స్కై ప్లాట్ఫామ్లో మనిషి యొక్క ఇంటర్వెన్షన్ అనేది చాలా మినిమం ఉండాలి. చాలా మినిమంగా డిజిటల్ స్కై ప్లాట్ఫామ్లో ఇంటర్వెన్షన్ ఉండాలి. అలాగే ఇంతకుముందు ఇక మీదట నో పర్మిషన్ నో టేక్ ఆఫ్. ఏదైనా సరే మీరు ఫ్లై చేయాలి అంటే ముందుగా డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారి అనుమతి ఉంటేనే మీరు ఏదైనా ఆబ్జెక్ట్ని ఫ్లై చేయగలుగుతారు. అలాగే రియల్ టైమ్ ట్రాకింగ్ ఆఫ్ బీకాన్ని కానీ జియో ఫెన్సింగ్ కానీ ఎనీథింగ్ యూ నీడ్ టు హ్యావ్ ఏ పర్మిషన్. డ్రోన్స్ దిగుమతి చేసుకోవాలన్నా, డ్రోన్స్కి సంబంధించిన కాంపోనెంట్స్ దిగుమతి చేసుకోవాలన్నా కూడా డీజీఎఫ్టీ అంటే ఫారిన్ ట్రేడ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వారి యొక్క అనుమతి కంపల్సరీ తీసుకోవాలి. డ్రోన్స్కి ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ కూడా ఆథరైజ్డ్ డ్రోన్ స్కూల్లోనే తీసుకోవాలి. ఈ స్కూల్స్కి పర్మిషన్లు, ట్రైనింగ్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజరు, స్టాండర్డ్ ట్రైనింగ్ ప్రొసీజర్ ఇవన్నీ ఎవరిస్తారు అంటే డీజీసీఏ వాళ్ళే ఇస్తారు. అలాగే ప్రతి డ్రోన్కి కూడా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుంది. అలా నంబర్ లేని వాటికి ఆపరేషన్స్ పైకి ఎగరడానికి వీల్లేదు. అలాగే వీళ్ళు ఇంకొకటి ఏం పెట్టారంటే స్కైలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ని 3 రకాలుగా విభజించడం జరిగింది. దే ఆర్ గ్రీన్, yellow అండ్ రెడ్ జోన్స్. ఈ జోన్స్లో ఏంటి అంటే ఎంత పెరిమీటర్ వరకు, ఎంత హైట్ వరకు డ్రోన్ ఫ్లై అవ్వచ్చు అని చెప్పేవే ఈ జోన్స్ అనమాట. ఎల్లో జోను గతంలో 45 కిలోమీటర్ల వరకు, ఒక ఎయిర్పోర్ట్ నుంచి 45 కిలోమీటర్ల పరిధి వరకు ఉన్న ఏరియాని ఇప్పుడు ఆ పెరిఫెరీని తగ్గించి 12 కిలోమీటర్స్కి చేయడం జరిగింది ఎల్లో జోన్. గ్రీన్ జోన్లో ఏంటంటే నో ఫ్లైట్ పర్మిషన్ ఈజ్ రిక్వైర్డ్ అప్ టు 400 feet. ఇక్కడ ఎవరి అనుమతులు లేకుండా 400 అడుగుల ఎత్తు వరకు కూడా డ్రోన్ ఫ్లై చేసుకోవచ్చు. ఆ జోన్ని గ్రీన్ జోన్ అని అంటాం. అలాగే ఎయిర్పోర్ట్కి పెరిమీటర్ నుంచి 8 నుంచి 12 కిలోమీటర్ల మధ్యలో నో ఫ్లై జోన్ ఆర్ రెడ్ జోన్ అంటాం దాన్ని. అక్కడ మాత్రం డ్రోన్స్ ఫ్లై చేయకూడదు. సో ఫస్ట్ ఎయిర్పోర్ట్కి 8 నుంచి 12 మధ్యలో ఉండేది రెడ్, 12 నుంచి అవతలకు ఉండేది ఎల్లో, ఆ తర్వాత ఎల్లోకి అవతల వైపు ఉండేది గ్రీన్ జోన్ అవుతుంది. విచ్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ బై ఢిల్లీ గవర్నమెంట్? గూగుల్ అండ్ ఢిల్లీ మెట్రో వాళ్ళు కలిసి ఒక సర్వీస్ని లాంచ్ చేశారు. అదేంటి అంటే రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ అరైవల్ టైము, డిపార్చర్ టైమ్ అండ్ దేర్ రూట్స్. దేనికి అరైవల్ టైము, దేనికి డిపార్చర్ టైం అంటే బస్సెస్, అక్కడ ఢిల్లీ మెట్రోలో తిరిగేటటువంటి బస్సెస్ యొక్క అరైవల్ టైము, డిపార్చర్ టైము, ఏ రూట్లో వెళ్తుంది, టోటల్ జర్నీకి ఎంత టైం పడుతుంది అనేది ఈ గూగుల్ వాళ్ళ యొక్క సహకారంతో రియల్ టైం డేటాని యూజర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతానికి 3000 బస్సెస్కి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నారు. వాట్ ఈజ్ ఫిట్ ఫర్ 55 లెజిస్లేషన్? ఇది ఫిట్ ఫర్ 55 అనేటటువంటి లెజిస్లేషన్ ఎవరు తయారు చేశారు అంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు తయారు చేశారు. వీళ్ళు ఏంటి అంటే ఫారిన్ కంపెనీస్ ఏవైతే వాళ్ళ దేశంలో పొల్యూషన్ని కలిగిస్తున్నాయో అలాంటి కంపెనీస్కి కూడా ట్యాక్స్ విధించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించిందనమాట. అంటే యూరోపియన్ యూనియన్ ఈజ్ కమిటెడ్ ప్యారిస్ అగ్రిమెంట్కి అనుసంధానంగా తన దేశంలో ఉన్నటువంటి కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకునే దిశగా ప్రయత్నం చేస్తుంది. అలాగే పక్క దేశాల నుంచి ఏవైనా వాళ్ళకి దిగుమతి అయినప్పుడు వాటిని కూడా ట్యాక్స్ చేసి అక్కడున్న కార్బన్ ఎమిషన్ని కట్ చేసుకోవడానికే ట్రై చేస్తుంది. ఈ లెజిస్లేషన్ ఏంటి అంటే గ్రాడ్యువల్గా పెట్రోల్ అండ్ డీజిల్ పైన 2035 నాటికి తగ్గిచ్చేయాలి అని. ఫేజింగ్ అవుట్ ఆఫ్ గ్యాసోలిన్ అండ్ డీజిల్ కార్స్, ఇప్పుడున్నటువంటి పెట్రోల్ డీజిల్ కార్లని 2035 నాటికి గ్రాడ్యువల్గా తగ్గించుకోవడం అనేది మేజర్ ఎయిమ్. అలాగే కొత్తగా గ్యాసెస్ మీద, హీటింగ్ ఆఫ్ బిల్డింగ్స్ మీద పన్నులు విధించడము అనేది కూడా ఇంకొక ప్రొవిజన్ ఈ చట్టంలో ఇవ్వబడింది. కంపెనీస్ విల్ పే ఫర్ కార్బన్ డైఆక్సైడ్ దే ఎమిట్.
యూరోపియన్ యూనియన్లో ఉండేటటువంటి కంపెనీలు ప్రొడక్షన్లో భాగంగా వాళ్ళు ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ని అట్మాస్ఫియర్లోకి విడుదల చేస్తారో దానికి వాళ్ళు పన్ను చెల్లించాలి. షిప్పింగ్ అండ్ ఏవియేషన్ ఫ్యూయల్స్ మీద కూడా ట్యాక్సెస్ ఉంటాయి. మొట్టమొదటిసారిగా జరిగింది అలాగా షిప్పింగ్ అండ్ ఏవియేషన్ ఫ్యూయల్ మీద ట్యాక్స్ వేయడము అనేది. సో ఇది కాన్సెప్ట్ని ఏమంటారంటే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటారు. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి ఏవైతే వచ్చి ఇక్కడ పొల్యూషన్ని కాజ్ చేస్తాయో వాటి మీద లెవీ చేసే ట్యాక్స్నే ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం కింద అంటారు. అలాగే వీళ్ళు ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చి అక్కడ కొన్ని గూడ్స్ లైక్ స్టీల్, అల్యూమినియం, కాంక్రీట్ అండ్ ఫర్టిలైజర్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా పన్నులు విధించడం జరుగుతుంది. ఇది ఇంకోటి ఏంటంటే దాదాపుగా రాబోయే 2030 నాటికి ఈ యూరోపియన్ యూనియన్ 55% ఎమిషన్స్ తగ్గించుకోవాలి అని. అందుకే దానికి హెడింగ్ ఏం పెట్టారంటే ఫిట్ ఫర్ 55 అని పెట్టారు. నెక్స్ట్, వాట్ ఆర్ హైలైట్స్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO దుషాంబే మీట్. సో దుషాంబేలో జరిగినటువంటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీట్లో హైలైట్స్ ఏంటి? ముఖ్యంగా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా క్షీణిస్తున్నాయి అనే దాని మీదే ప్రధానంగా చర్చ జరిగింది. ఎవరెవరు అటెండ్ అయ్యారు అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి 8 సభ్య దేశాలు అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే ఇతర మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇంకా ముఖ్యంగా మరొక 3 విషయాలు ఇక్కడ చర్చ జరిగాయి. అదేంటి అంటే పబ్లిక్ హెల్త్, ఎకానమీ రికవరీ అండ్ టెర్రరిజం. పబ్లిక్ హెల్త్ అంటే ప్రస్తుతం కోవిడ్ ఉంది కాబట్టి అన్ని చోట్ల పబ్లిక్ హెల్త్ గురించి, అలాగే ఆర్థికంగా కోలుకోవడం ఎలాగా, ఈ స్లంప్ నుంచి మళ్ళీ మనం ఎలా బయటపడాలి, అండ్ టెర్రరిజం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విపరీతవాదము, టెర్రరిజంని ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా ప్రధానంగా చర్చించబడినటువంటి విషయం. సో కమింగ్ టు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, మొదటిసారిగా ఇది 1996లో 5 దేశాలతో కలిసి షాంఘై 5 అనే గ్రూపుగా ఏర్పడింది. అవి చైనా, రష్యా, కజకిస్తాన్, తజకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్. తర్వాత 2001లో వీళ్ళతో ఉజ్బెకిస్తాన్ కలిసినప్పుడు ఈ షాంఘై 5 అనేది SCOగా రూపాంతరం చెందింది. 2017లో పాకిస్తాన్ అండ్ ఇండియా సభ్యదేశాలుగా చేరడంతో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మొత్తం ప్రస్తుతం 8 దేశాలు ఇవి ఉన్నాయి. అధికార భాషలు ఏంటి అంటే రష్యన్ అండ్ చైనీస్ ఆర్ ది అఫీషియల్ లాంగ్వేజెస్. మిన్వాక్స్. వాట్ ఈజ్ మిన్వాక్స్? మిన్వాక్స్ అంటే ఏంటి అంటే బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వారిచే రూపొందించబడ్డటువంటి టెంపరేచర్ని తట్టుకోగలిగిన COVID-19 వ్యాక్సిన్ ఫార్ములా ఇది. సాధారణంగా మనందరికీ తెలుసు ప్రస్తుతం మనం వాడుతున్న వ్యాక్సిన్స్ అన్నీ కూడా అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే మనం వాటిని నిల్వ చేయాలి. అందుకే లాజిస్టిక్స్ ఫర్ హ్యాండ్లింగ్ దీస్ వ్యాక్సిన్స్ చాలా కష్టం. 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ దగ్గర, అలాగే -70 డిగ్రీల సెల్సియస్ దగ్గర ప్రిజర్వ్ చేయాల్సినటువంటి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిషీల్డ్ ఉంది ఇండియాలో. ఈ కోవిషీల్డ్ అనే దాన్ని 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ దగ్గర మాత్రమే మనం దాన్ని స్టోర్ చేయాల్సి ఉంటుంది. అదే ఫైజర్ వాళ్ళదైతే కనుక -70 డిగ్రీల సెల్సియస్ దగ్గర స్టోర్ చేయాలి. ఇది అసాధ్యమైన పని. అందుకని ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈ మిన్వాక్స్ కనుక్కున్నారో దాదాపుగా అది 37 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర కూడా ఒక 1 మంత్ వరకు కూడా సేఫ్గా ఉంది ఆ వ్యాక్సిన్. అదే 100 డిగ్రీ సెల్సియస్కి టెంపరేచర్ పెంచినప్పుడు 90 మినిట్స్ వరకు, అంటే దాదాపు 1.5 అవర్ వ్యాక్సిన్ ఏమీ పాడవకుండా ఉంది. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై IISc బెంగళూరు విచ్ ఈజ్ హీట్ టాలరెంట్ కోవిడ్ వ్యాక్సిన్. ట్విట్టర్ షట్స్ డౌన్ విచ్ సర్వీస్. ట్విట్టర్ తన ఆఫర్ చేసే సర్వీసెస్లో ఫ్లీట్స్ అనే ఫీచర్ని ఇక ముందు ఆగస్టు 3 నుంచి కూడా రద్దుపరుచుకుంటుంది. ఎందువల్ల క్లోజ్ చేస్తుంది ఫ్లీట్స్ సర్వీస్ అంటే తనకి కస్టమర్స్ని అట్రాక్ట్ చేయలేకపోయింది ఈ ఫీచర్ అని చెప్పి ఇట్ ఈస్ క్లోజింగ్ డౌన్ దట్ సర్వీస్. జనరల్గా ఫ్లీట్స్ ఏమవుతుంది అంటే 24 గంటల తర్వాత అవి వ్యానిష్ అయిపోతాయి, దాంట్లో పోస్ట్ చేసినవి. మళ్ళీ రీట్వీట్స్ కానీ, లైక్స్ కానీ, పబ్లిక్ రిప్లైస్ కానీ ఇలాంటివి ఏమీ రావు. వాట్ ఈజ్ స్పెషల్ లైఫ్ స్టాక్ సెక్టార్ ప్యాకేజ్? లైఫ్ స్టాక్ సెక్టార్ ప్యాకేజ్ అనేది స్పెషల్గా ఏమి ఇప్పుడు అనౌన్స్ చేశారు. రాబోయే 5 సంవత్సరాలకి ఒక స్పెషల్ ప్యాకేజ్ని ఈ లైఫ్ స్టాక్ సెక్టార్కి ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో ఏంటి అంటే
ఆ సెక్టార్ని బూస్ట్ చేయాలి. దాని ద్వారా ఒక 10 కోట్ల మంది రైతులకి దీనిలో మంచి ఆదాయాన్ని కల్పించాలి అనేది ఈ స్పెషల్ ప్యాకేజ్ యొక్క ఉద్దేశం. సంవత్సరానికి 9,800 కోట్లు దాదాపుగా ఇస్తూ రాబోయే 5 సంవత్సరాలకి 54,618 కోట్లు దీనికి కేటాయించడం జరిగింది ఈ స్పెషల్ ప్యాకేజ్కి. దీనిలో ముఖ్యంగా 3 ప్రోగ్రామ్స్ వీళ్ళు మానిటర్ చేస్తారు ఈ స్పెషల్ ప్యాకేజ్ కింద. ఆ 3 ప్రోగ్రామ్స్ ఏంటవి అంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఒకటి, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ అండ్ లైవ్ స్టాక్ సెన్సస్. ఈ 3 ప్రోగ్రామ్స్ని కూడా స్పెషల్ ప్యాకేజ్ కింద టేకప్ చేస్తారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ అంటే మనందరికీ తెలుసు, స్థానికంగా ఉన్నటువంటి జాతులు ఏవైతే గేదెలు ఆవులు ఉన్నాయో జాతులు, వాటి యొక్క బ్రీడింగ్ ఇండిజినియస్గా లోకల్గా ఉన్న వెరైటీస్ని పెంపొందించడము అనేది రాష్ట్రీయ గోకుల్ మిషన్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అలాగే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ ఏంటి అంటే దీనిలో 8,900 బల్క్ మిల్క్ కూలర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. దాదాపుగా 8 లక్షల మంది మిల్క్ ప్రొడ్యూసర్స్ దీని ద్వారా లబ్ధి పొందుతారు. ఒక రోజుకి 20 లక్షల లీటర్స్ మిల్క్ని ప్రొక్యూర్ చేయాలి. రైతులందరి దగ్గర నుంచి కూడా రోజుకి 20 లక్షల లీటర్ల మిల్క్ని ప్రొక్యూర్ చేయాలి. దీనికి సహకరించేది ఎవరు అంటే జాయికా, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కమింగ్ టు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, ఇది మొట్టమొదటిసారిగా 2014-15లో లాంచ్ చేయబడింది. ఇదేంటి అంటే లైవ్ స్టాక్ ప్రొడక్షన్లో క్వాంటిటీని పెంచాలి, అలాగే క్వాలిటీని కూడా పెంచాలి. అందుకోసం అని చెప్పి ఆ ఫీల్డ్లో ఉన్న వాటికి కెపాసిటీ బిల్డింగ్ని అందించాలి. రిసోర్సెస్కి, హ్యూమన్ రిసోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కెపాసిటీని బిల్డ్ చేయాలి. ఇది వైట్ రెవల్యూషన్లో సబ్ స్కీమ్ అయినటువంటి రాష్ట్రీయ పశుధాన్ వికాస్ యోజనని ఉద్దేశించబడినటువంటి ప్రోగ్రామ్. ఇండియాస్ ఫస్ట్ మాంక్ ఫ్రూట్ కల్టివేషన్ బిగిన్స్ ఇన్ విచ్ స్టేట్? మాంక్ ఫ్రూట్ అని ఎందుకన్నారంటే బుద్ధిస్ట్ మాంక్ సన్యాసులు మొట్టమొదటిసారిగా దీన్ని గుర్తించి వాడిన ఫ్రూట్ కాబట్టి ఈ ఫ్రూట్కి పేరు మాంక్ ఫ్రూట్ అని వచ్చింది. ఇది మన దేశానికి, మన ఇండియాలోకి వచ్చింది ఎక్కడి నుంచి అంటే చైనా నుంచి వచ్చింది. మాంక్ ఫ్రూట్ ఫ్రమ్ చైనా స్టార్టెడ్ ఇన్ కులు, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కులులో కల్టివేషన్ స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఇది ఏంటి అంటే నాన్ క్యాలరిక్ న్యాచురల్ స్వీట్నర్ అనే ప్రాపర్టీని కలిగి ఉంది. తీయగా ఉంటుంది, క్యాలరీస్ ఏమీ కూడా పెద్దగా యాడ్ అవ్వవు. దీనివల్ల వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటి అంటే దాదాపుగా 3 లక్షల నుంచి 3.5 లక్షల రూపాయల ఆదాయము ఒక హెక్టార్కి ఈ మాంక్ ఫ్రూట్ ద్వారా లభిస్తుంది. ఇది పెరీనియల్, ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఒకసారి పంట వేస్తే దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి దీని నుంచి మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు. పంట వేసిన దగ్గర నుంచి 8-9 నెలల తర్వాత అది కాపుకొస్తుంది. అలాగే టెంపరేచర్ ఎంత ఉండాలి అంటే 16 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ రీజను, ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయానే దీనికి సూటబుల్ వెదర్. వాట్ ఆర్ హైలైట్స్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ యూనిసెఫ్ డేటా ఆన్ చైల్డ్ వ్యాక్సినేషన్? పిల్లల వ్యాక్సినేషన్కి సంబంధించి WHO అండ్ యూనిసెఫ్ వారు ఇచ్చిన రిపోర్ట్లో ఉన్న హైలైట్స్ ఏంటి? ఈ రిపోర్టుని లాస్ట్ ఇయర్కి సంబంధించిన వ్యాక్సినేషన్ కవరేజ్ మీద జనరేట్ చేశారు. దీనిలో ముఖ్యంగా లార్జ్ డ్రాప్ ఇన్ వ్యాక్సినేషన్, పిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్స్లో విపరీతమైన తగ్గుదల ఇండియాలో గమనించడం జరిగింది. DTP ఏదైతే మనం ఇస్తామో, డిఫ్తీరియా, టెటనస్ అండ్ పెట్యూసిస్ అంటే కోరింత దగ్గు, ధనుర్వాతము, వాటికి ఇచ్చేటటువంటి వ్యాక్సిన్ గతంలో మనం 91% మంది పిల్లలకి ఇచ్చేవాళ్ళం. 2020కి వచ్చేసరికి అది 85%కి పడిపోయింది వ్యాక్సినేషన్. అలాగే 23 మిలియన్ మంది పిల్లలు టోటల్గా వాళ్ళ యొక్క వ్యాక్సిన్స్ని మిస్ అయిపోయారు ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరంలో. ఈ 23 మిలియన్లలో 17 మిలియన్ల మంది కనీసం ఒక వ్యాక్సిన్ కూడా వేయించుకోలేదన్నమాట. వాట్ ఆర్ హైలైట్స్ ఆఫ్ OECD అండ్ FAO అవుట్లుక్ రిపోర్ట్ ఆన్ పల్సెస్ మీద ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, అలాగే ఫుడ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వీళ్ళు రూపొందించినటువంటి నివేదిక ఏదైతే ఉందో 2021 నుంచి 2030 అంటే ఫర్ ద కమింగ్ డికేడ్కి వీళ్ళు జనరేట్ చేసినటువంటి రిపోర్ట్ యొక్క హైలైట్స్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా పప్పు దినుసుల ఉత్పత్తి అనేది దాదాపుగా 22 మిలియన్ టన్నుల మేర పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇది పెరుగుతుంది. ఈ పెరిగే 22 మిలియన్ టన్నుల్లో కూడా సగం అప్రాక్సిమేట్లీ 11 మిలియన్ టన్నులు
ఏషియన్ కాంటినెంట్ అది కూడా పర్టికులర్లీ ఇండియా నుంచే ఈ పప్పు దినుసుల ఉత్పత్తి పెరుగుతుంది అనేది అంచనా వేయడం జరిగింది. అదనంగా ఈ 6.6 టన్ మెట్రిక్ టన్స్ ఏదైతే ఈ పప్పు దినుసులు ఉన్నాయో హై ఈల్డింగ్ హైబ్రిడ్ వెరైటీస్ వల్ల, అంటే అధిక దిగుబడి ఇచ్చేటటువంటి విత్తనాల వల్ల మనం వాడుతున్నటువంటి టెక్నాలజీ, మెకనైజేషను, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఇస్తున్నామో, ప్రభుత్వమే తన ప్రొక్యూర్మెంట్ చేస్తుందో, వీటి వల్లే ఈ ఉత్పాదన పెరగడానికి కారణం. అంటే ప్యూర్గా అడిషనల్ సప్లై ఆఫ్ పల్సెస్ దేనివల్ల వస్తుంది అంటే స్కీమ్స్ ఇంప్లిమెంటెడ్ బై ద గవర్నమెంట్ వల్లే ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిలో ట్రేడ్ ప్రస్తుతానికి 13 మిలియన్ మెట్రిక్ టన్స్ నుంచి 17 మెట్రిక్ టన్నులకి ఇది పెరిగిందనమాట గత 10 సంవత్సరాల్లో. అలాగే 2030 నాటికంటే ఇంకో 10 సంవత్సరాల్లో ఇది 19 మెట్రిక్ టన్స్కి చేరుతుంది. అలాగే ఇండియా కూడా ఇట్ బికమ్స్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ పల్సెస్. పప్పు దినుసుల్లో తను సెల్ఫ్ సఫిషియంట్, తన ఉత్పత్తి తనకి సరిపోయేలాగా రీచ్ అవుతుంది అని. 2030 నాటికి టు రీచ్, ఒకవేళ స్టడీ రేట్లో కనుక ఇలాగే ఉంటే ఇంపోర్ట్ ఒక 5 మెట్రిక్ టన్నులు అవసరమైతే ఇంపోర్ట్ అవసరపడవచ్చు. సో ఫిట్ 55 ఆల్రెడీ చూసేసాం కదా, దిస్ ఇస్ ఎ రిపిటేషన్ అనమాట. థ్యాంక్ యూ. హోప్ టుడేస్ సెషన్ ఈజ్